పెరుగు తొందరగా పులిసిపోకుండా తీయని పెరుగు ఉండడానికి ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. గేదె పాలు తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మట్టి పాత్రలో వేసుకొని ఒక అర స్పూను పెరుగు వేసి లిడ్ వేసి పక్కకుండనిద్దాం. మరుసటి రోజు ఉదయం ఆ లిడ్ తీసాక అందులో మొత్తం గడ్డ పెరుగు తయారవుతుంది. అందులో నుండి ఒక 4 స్పూన్ల గడ్డ పెరుగు తీసుకొని ఒక పాత్రలో వేసుకొని 1 స్పూను చక్కెర వేసుకొని దాల్చిన చెక్క, యాలకుల పౌడర్ వేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకొని తినడం వల్ల నీళ్ళ విరోచనాలు తగ్గుతాయి. ఒక 2 స్పూన్ల పెరుగును ఒక గ్లాసులో వేసుకొని నీళ్లు వేసుకొని అందులో మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని త్రాగడం వల్ల అనవసరమైన కొలెస్ట్రాల్ ఉన్నవారికి తగ్గుతుంది. ఒక 2 స్పూన్ల పెరుగును గ్లాసులో వేసి మొత్తం కలుపుకొని అందులో శొంఠి పౌడర్ వేసుకొని నీళ్లు వేసుకొని త్రాగడం వల్ల వాతం తగ్గుతుంది. ఒక గ్లాసులో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని కొంచెం షుగరు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని నీళ్లు వేసి మొత్తం కలిసేంత కలుపుకొని త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్న పెరుగుతోనే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. రోజు మనం భోజనం చేసేటప్పుడు ముందు కర్రీతో తిన్నాక ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని తినడం వల్ల భోజనం తొందరగా జీర్ణమవుతుంది.